బాబాయ్ ఏం పేరే? నువ్వుల వీరేశం. వీరేశం. ఎట్లుంది ఈ రైతు రాజ్యం తెచ్చిన ఇందిరమ్మ రాజ్యం తెచ్చిన అన్నాడు, రైతులందరూ మంచిగా ఉన్నారు అన్నాడు. మరి పంటలు పండుతున్నాయా మంచిగా? లేవండి, కరువు వచ్చింది. కరువు వచ్చింది. యూరియా బస్తాలకు కూడా యాప్ పెట్టారు, అవి కూడా కరువు ఉంది బాగా. నీళ్ళు వస్తున్నాయా? ఫస్ట్ పంటలు నీళ్ళు వస్తలేవు. మరి నీళ్ళు వస్తలేవు అంటే రేవంత్ రెడ్డి రక్తం కోసి రక్తం చల్లితే అలా అదే పండుతాయి అని అంటుండ్రు రేవంత్ రెడ్డి. అది ఆయన వ్యాఖ్యలకు ఆయనే సమర్థించుకోవాలి. అది ఆయన స్థాయికి తగ్గ మాట కాదు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి అట్లా మాట్లాడకూడదు. అది ఆయన వాక్యాలు ఆయనకే విడిచిపెడుతుంది. మరి తిడుతుండు కానీ ఇప్పుడు నీళ్ళు వదిలిపెట్టానంటే అందరినీ, అసలు నీళ్ళు వదిలిపెట్టడానికి స్కోప్ లేదు, ఎత్తిపోస్తే ఆడ మొత్తం కొట్టుకపోతుంది, అది డ్యామేజ్ అవుతుంది మొత్తం, అది దిగితే భద్రాచలంలో 44 ఊర్లు మునిగిపోతాయి అని అంటున్నాడు. అసలు ఆయన ఏంటి అంటే ఆయన అసలు తెలంగాణకు ముఖ్యమంత్రి లేకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనేది అర్థం కావట్లేదు. ఎందుకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? ఎందుకు అంటే ఆడ కన్నపల్లి పంప్ హౌస్ మా టీఆర్ఎస్ నాయకులు పోరాటం చేసేదాకా కన్నపల్లి పంప్ హౌస్ ఓపెన్ చేయాలి. మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మా టీఆర్ఎస్లో ఉన్న పెద్ద పెద్ద నాయకులు అందరూ చాలామంది పోరాటం చేస్తేనే మొన్న ఆ పంపులు రిలీజ్ చేశారు. అది ఆపితే కొట్టుకపోతుంది అంటాను. మరి ఇన్ని నెలలు కొట్టుకపోయింది, ఇప్పుడు ఎందుకు కొట్టుకపోతుంది? మీరు చూసిరు కదా సోషల్ మీడియాలో, ఏది పిల్లల దగ్గర పొక్లీళ్ళతోటి ఇసుకని తీస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటే దాన్ని గొలగొట్టి ప్రభుత్వం తీస్తుందా? మరి ప్రభుత్వం కాకపోతే ఎవరు తీస్తారు? వాళ్ళే కదా తీసేది. తీసి కుప్పలు పోసుకొని ఆ బ్రిడ్జి కూలిపోతే లేదు కేసీఆర్ పేరు పరువు పోగొట్టడానికి అదొక పద్ధతి. ఇక ఎన్నో అంటారు వాళ్ళు, అన్నీ అంటే జరుగుతాయి. ఏంది వాళ్ళకు తెలంగాణ రైతుల గోస ఖచ్చితంగా తాకుతుంది. ముఖ్యంగా ఇక్కడ రైతులు కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు అని చెప్పి ఒక సభ ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకు ఆ సమస్య ఎందుకు ఏర్పడ్డది? మళ్ళీ ఎప్పుడో గతంలో చూసినాం మనం ఉమ్మడి రాష్ట్రం వల్ల ఆత్మహత్యలు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు చూడాల్సి వస్తుంది? ఇక్కడ ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేసే దురాచక పాలనతోటే ఇలా రైతులు చాలామంది ఆత్మహత్యలకు అది చేస్తారు. చాలా గోస, చాలా కష్టం రైతుకైతే. అసలు కరెంట్ ఎక్కడ ఇస్తున్నారు? కరెంట్ ఇస్తారు. యూరియా బస్తాలు యాప్ ఎప్పుడన్నా చూసిరా మీరు? మీకు తెలిసినంత వరకు ఈ యాప్ ఏంది యాప్? మరి అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా? ఏమన్నా అంటే యుద్ధం అంటారు. యుద్ధం ఎక్కడిది? యుద్ధం అయిపోయి ఇప్పుడు అయిపోయాయి. మరి ఈసారి కూడా మళ్ళీ యాప్ ఎందుకు? అదే యాప్ నడుస్తుంది, ఇంకా నడుస్తుంది కదా, నడుస్తుంది. మరి ఇప్పుడు ఆ యాప్ వల్ల ఏం ఉపయోగం లేదా? మీరు ఇంటికాడ కూర్చుంటే వస్తాయంట అంటే కావులు చేసుకుంటాను. నాలాంటి సన్నకారు రైతులు ఉంటారు, 2 ఎకరాలు కావులు తీసుకుంటారు. ఏమి ఇస్తారు? ఎకరానికి 2 బస్తాలు ఇస్తారు. 2 బస్తాలు ఏడు చల్లమంట, ఎవరి ముక్కలు చల్లమంట. ఆయన ముఖ్యమంత్రి బొంద మీద చల్లమంట. ఎందుకంటే గడ్డి అయినా బాగా మొలుతుంది సార్. ఇక అట్లా ఉండేది. రైతులకైతే ఇబ్బంది నడుస్తుంది. ఇందిరా మిల్లు అంటే 5 లక్షలు అంటాడు. ఏం 5 లక్షలకు వాడు సంతగా 10 లక్షలు అప్పు తెచ్చి ఇల్లు కట్టుకుంటాడు. ముందు టోకెన్ కూడా 10,000 డిపాజిట్ చేయాలంట. దేనికి సార్? ఇందిరమ్మ ఇళ్లకు టోకెన్కి 10,000 డిపాజిట్ చేసి ఆ తర్వాత అప్లికేషన్ పెట్టుకోవాలంట. అవి మీరు ఫస్ట్ కడితే 5 లక్షలు సబ్సిడీ పోతాయంట, మీరు 6 లక్షలు కట్టుకోవాలంటారు. అదే మన ఏది ఉపాధి హామీ పథకం కింద 60,000 70,000 అటు పెడుతున్నారు పిల్లలు. ఇక వాళ్ళకే వదిలేయాలి. ఇక వాళ్ళకి ఎందుకు ఇది పెట్టడం? ఎందుకు? మేనిఫెస్టోలో కూడా అదే చెప్పిరా, మీరు కొంచెం కట్టాలి. మేము చెప్పలే, అట్లా చెప్పలే. 5 lakhs పలానా నువ్వు ఇల్లు పూర్తి చేసే విధానాన్ని బేస్మెంట్ లెవెల్ ఒకటి, గోడల లెవెల్ ఒకటి, స్లాబ్ లెవెల్ ఒకటి, మొత్తం పూర్తయిన తర్వాత ఆ లెవెల్లో బిల్లు ఇస్తా ఉన్నారు. ఇప్పుడు బిల్లులే పడతలేవు కరెక్ట్. వారం బిల్లులు అన్నారు, వారం కూడా పడతలేవు. ఇవంతా ఘోరం ఉండేది పాలన. ఇప్పుడు మీ పిల్లలు విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగాల కోసం కాంగ్రెస్ను గెలిపించిన వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఎట్లుంది? వాళ్ళు ఏమి అన్ని కేసీఆర్ వేసిన ఉద్యోగాలు. ఇప్పుడు నేను వేసినా ఆయన డప్పు పట్టుకుంటాను. అన్ని కేసీఆర్ అయినా ఈయన వేసిన అని చెప్తున్నాడు. అన్ని అవన్నీ నరుక్కుంటా అంటుండు. పుస్తకమే అది. ఇప్పుడు ప్రజలు నమ్మేయడానికి, ప్రజలంతా నమ్మి మోసపోరుగా తెలంగాణ ప్రజలు. అంతే కదా, చాలా తప్ప. అది ఆయన వేసిన జాబ్ ఒక్కటి కూడా లేదు. వాళ్ళని కూడా తిడుతున్నాడు. మీరు ఏంట్రిందా సచ్చినా ఏం కాదు, జాబులు ఇచ్చినాక నిరుద్యోగులు అయిన కేసు ఎందుకు పెడతారు? అయ్యా మీరు చూసారు కదా, నేనే మొన్న ఒక 4-5 రోజుల కింద ఒక ముఖ్యమంత్రి మీద కేసు పెట్టే స్థాయి ఉన్నదంటే తెలంగాణలో ఎంత అరాచక ప్రభుత్వం నడుస్తుందని చెప్పి కాంగ్రెస్ పాలనలో. మనం సూటిగా మాట్లాడదాము, మళ్ళీ వచ్చే అవకాశం ఉందా కాంగ్రెస్ పరిపాలన? వాళ్ళ బొందొస్తారు. బొంద అయిపోయింది, పని అయిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ అనేది వినవాడు. ఎందుకు అంత యాస్టిక్ వచ్చింది? అరే అంత ప్రజలను అంతా కూసబుచ్చుకుంటారు. రైతుల్ని, విద్యార్థులను ఫీజు రియంబర్స్మెంట్ అంటారు. ఏది మరి వచ్చిందా? రాలేదు.
ఇప్పుడు ఏదో ఇందిరా మిల్లు అన్నాడు ఏంటి వాడకు 4 ఇస్తా అని ఇచ్చి ఆ 4 ఇళ్ళను కోసపుచ్చుకుంటాను ఏమన్నా వస్తానయా అంటే గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు మొత్తం అప్పులు చేసిపోయిండు అని చెప్తున్నాడు. ఆ అప్పులు కడటానికే సరిపోతున్నాడు. మహాలక్ష్మి పథకం వచ్చిందా? కౌలు రైతుకి వచ్చిందా? ఫ్రీ బస్ ఒక్కటి పెడితే ఏమున్నదండి? ఫ్రీ బస్సు పెడితే ఏమున్నది? ఏం ఉపయోగం ఉంది? ఏం లేదు. కోటీశ్వరరాలు అవుతున్నారు. ఏది బాగానే మంది పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటారు. మా ఊళ్ళో కట్టిర్రే 500 బిల్డింగ్లు కట్టుకున్నారే మహిళలు. ఒకసారి మీరు రాని నేను చూపిస్తా. తులం బంగారం లేదు. అదేంటిది మహిళ 2500 అది లేదు. పెన్షన్ 4000 అన్నాడు. ఎవి రాగానే పెడతా 4000 ఇస్తా అన్నాడు. ఆ 4000 ఎవి వికలాంగులకు 6000 అన్నాడు. ఎవి మరి 6000 మరి ఇవన్నీ మాట్లాడితే నిన్నేమో ఎవరు మాట్లాడినా అంటే నీ ప్లేస్లో ఇంకోళ్ళు మాట్లాడినా కూడా అందరినీ ఒక పార్టీ వాళ్ళు నడిపిస్తారు. వానికాడ పైసలు తీసుకోండు, వీనికాడ పైసలు తీసుకోండు, ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి మాట్లాడుతారు అంటుండు. ఇవాళ కర్మ అది. మేము ఉన్నట్టు చెప్తాను. మాకు ఎవరో డబ్బులు ఇవ్వలే, మాకేం చేసేవాళ్ళు ఎవరు లేరు. అది విషయం. మన గెలుస్తాడా ఫైనల్ 34 దాకా నేనే ఉంటా అంటుండు. 34 అంటే ఏదో నియోజకవర్గాలు పెరిగితే 117, 119 కొడతాన్నాడు కదా. 6 అత్త ఎక్కువ. 6 సీట్ల గుత్త 6 అత్త ఎక్కువ వాళ్ళకు. 117 భద్రాచలం రాముని మీద ఒట్టేస్తుంది. రాముని మీద ఏమో గుడి కొట్టుకోపోతాను నిండేస్తాను. ఆంధ్రలోకి వత్తాసు పలుకుంటా. ఇన్ని రోజులు భద్రాచలం కొట్టుకోపోతే అక్కడ ఆపితే భద్రాచలం కొట్టుకోపోతారా సన్యాసి అందిడతాడు. ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడవలసిన మాటలే నాకు. చాలా 6కి ఎక్కువ. 6 దాటితే అడుగున్నాను. నా పేరు గుర్తుపెట్టుకో. అది పెద్దపల్లి నియోజకవర్గం, పెద్దపల్లి టౌన్ మున్సిపాలిటీ. నా పేరు నువ్వుల వీరేశం. మీరు గుర్తుపెట్టుకో. ఏం పేరు పెద్దాయన? ఏం పేరు? శంకరయ్య, మందపల్లి శంకరయ్య, మల్లెపల్లి శంకరయ్య. లక్ష్మీపేట. మంచిగా ఉంది పేరు. ఏం చేస్తావు? సాకలలో ఏం చేస్తావు? సాకల పని. వ్యవసాయం చేస్తావా? భూమి ఉందా? అవునది. పండుతున్నాయా పంటలు మంచిగా? అట్లు వండుతాయి. అట్లు, మక్కలు, పెసాలు. సరిపోతున్నాయా? నీళ్లు, మందులు అవన్నీ వస్తున్నాయా? ఎరువులు గిట ఇంకా రాలేదు కదా. రాలే. సరిపోతలేవా? సరిపోతలేవు, వస్తలేవు. అప్లికేషన్ కట్టాలి. కట్టాల్సిందే. అవు తప్పదు. అంటే గతంలో కూడా ఇట్నే కట్టిరా? ఇంతకుముందు మంచిగా ఇచ్చిండు. కేసీఆర్ ఉన్నప్పుడు అవు మంచిగా ఇచ్చిండా? పోతేనే ఇచ్చిండు. మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఇస్తలేడు అంటావు? అందరితోటి మనం లైన్ కట్టాలి. అందరు మనం ఏం మాట్లాడలేం కాబట్టి కట్టాల్సిందే లైన్. అంతే. మరి అలానే అడగపోయారు అధికారులని? అడుగుతానే అత్తయ్య అంటారు. అత్తయ్య అంటారు. అవి ఎప్పుడు వచ్చే తెలియదు, ఎప్పుడు ఇచ్చే తెలియదు. నీళ్ళు పరిస్థితి ఏంది? నీళ్లు పారుతున్నాయా మంచిగా? నీళ్లు బాగానే వస్తాయి. కడెం ప్రాజెక్ట్. కడెం మాకు గోదావరి దగ్గరనే. వీడియోలు చూస్తావా అప్పుడప్పుడు? సెల్లులలో వార్తలు గిరితలు టీవీ చూస్తాం. టీవీ చూస్తావు. నేనేమో ఈ మధ్య కాలంలో నీళ్లు లేక పొలాలు ఎండిపోతున్నాయి. పోతున్నాయి. పోతున్నాయి. నీళ్లు సప్లై అయితే లేదు. అయితే లేవు. కాళేశ్వరంలో నుంచి నీళ్ళు వస్తలేవు అంట. అతలేవు. మరి ఎందుకోసం? ఇంతకుముందు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అడ్వాన్స్ నీళ్లు, అడ్వాన్స్ వచ్చేది. పట్టిన నీళ్లు లేకుంటే పంటలు వండుతాయా? నీళ్ళు లేకుండా ఎట్లా వండుతాయి? నీళ్ళు ఏంది? రేవంత్ రెడ్డి నీళ్లు లేకుండా రైతులు రక్తం కోసి రక్తం చల్లితే పండుతుంది అదే అంటుండే. అట్లా ఎట్లా పండుతాయి? నీళ్ళు ఏంది పండుతాయా? రక్తం చల్లమంటుండే. మాకైతే సార్ ఉన్నప్పుడు అడ్వాన్స్ నీళ్లు 2 పంటలు పండాయి. మరి ఇప్పుడు ఎట్టుంది రైతుల పరిస్థితి? అంటే జారిపోతాను, ఆయన తీసేస్తాను. పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది. ఎంత? 2000. 4000 చేయలే రేవంత్ రెడ్డి? ఏడి అన్నాడు. ఏది ఇద్దరికి వస్తుందా? నీకు అమ్మమ్మకు లేదు, ఒకరికి. అదే అప్పుడు ఇద్దరికి ఇస్తాం మేము. ఆయన ఇప్పుడు ఒకరికే ఇస్తుండు. నేను వస్తే ఇద్దరికి ఇస్తా. 4000 పెన్షన్ చేస్తా, వికలాంగులకు 6000 చేస్తాడు. యాదకుందా అది? లేదు, అంతే నడుతుంది. అంతే 2000. 2000. మరి ఎందుకు అడుగుతలేరా మీరు? ఇక అడుగు, ఎక్కడికి పోయి అడుగుతావు? అడుగుతలేరు. అడుగుతున్నా. ఆయన ఏం చేస్తాడు? మేమేం చేస్తాము? అత్త ఇస్తాము అంటాడు. మరి ఇవన్నీ ఇస్తలేడు కదా, అలా గెలిపిస్తారా? ఇక అందరూ సాలించుకుంటాడు. అవు. అందరి పరిస్థితి అట్నే ఉందా? ఏం చేస్తాడు? ఏం చేస్తలేడు. ఇప్పుడు ఇందిరమ్మ పథకం అని వచ్చే సగం మేము పెట్టుకున్నాడట, సగం వాళ్ళు ఇస్తారట. అవునంటే మరి అప్పుడు అట్లనే చెప్పినారే. ఇప్పుడు మీకు ఇప్పుడే మొత్తం ఒక
ఆయనే కట్టించి ఇచ్చారు. కాదు ఇప్పుడు వీళ్ళు వచ్చి ముందల మేనిఫెస్టో తెచ్చిర్రు, మేము ఇది ఇస్తాం అది ఇస్తాం అని హామీలు చెప్పారు కదా, అప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పిర్రు. మరి అప్పుడు ఇట్నే చెప్పిరా మేము 5 లక్షలు ఇస్తాం మీరు 6 లక్షలు కట్టుకోవాలని, మొత్తం వాళ్ళే కట్టిస్తామన్నారు. వాళ్ళే ఇల్లు ఇస్తామని అవు కట్టించేళ్ళు. 5 లక్షల జోలు అయితే ఏ చెప్పలేదు. లేదు. మరి ఇప్పుడు ఈయన మీరు ఒక 5 లక్షలు మీరు మీరు కట్టాలని అంటున్నారు. మీరు మొదలు పని చేసుకోవాలి, తర్వాత అత్తయ్య అంటున్నారు. ఇక మా దగ్గర లేకనే ఏం చేస్తాం, అట్టనే అయిపోతాను. అంటే ఇప్పుడు ఇల్లు రానట్టేనా లెక్క? ఇక మాకు ఇడిచిపెట్టినాం. రేవంత్ రెడ్డి పరిపాలన ఏమున్నదా, ఏం లేదు. ఏం గరీబ్ కాదు, ఏం చేస్తాడు. 2034 దాకా నేనే ముఖ్యమంత్రి అంటున్నా. ఇక ఉన్నాడు సారు.